ఆత్మబంధువు. ఈ కథను రచించిన వారు గన్నవరపు నరసింహమూర్తి గారు. ఈ కథ నవ్య వారపత్రికలో 2009 జనవరిలో ప్రచురితమైంది. కారు దూసుకుపోతోంది. వెనక సీట్లో కూర్చున్న విద్యాసాగర్కి చాలా ఆనందంగా ఉంది. అతను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు. అతను అమెరికా నుంచి వచ్చి 6 నెలలకి పైగా అయింది. ఈ 6 నెలలలో రాఘవని కలవాలని ఎంతో ప్రయత్నించాడు. అతని కోసం వెతకని చోటు లేదు, చెయ్యని ప్రయత్నం లేదు. అటువంటిది ఈరోజు అతని అడ్రస్ దొరికింది. అతను ఆలోచిస్తున్నాడు. రాఘవ, అవును, తన ప్రాణ స్నేహితుడు, తన జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తి. అతనే లేకపోతే తన జీవితం ఏమై ఉండేదో ఊహించడం కష్టం. అంతగా ప్రభావితం చేసిన వ్యక్తి. అతనే చొరవ తీసుకోకపోతే తను ప్రేమించిన వైదేహి తనకు కాకుండా పోయేది. అతను సహాయం చెయ్యడం వల్లే తాను ఈరోజు ఇన్ని పరిశ్రమలకు అధిపతి అయ్యాడు. అందుకే రాఘవని త్వరగా కలవాలని అతను ఆరాటపడుతున్నాడు. అతనికి గతం కళ్ల ముందు కదలాడింది. విద్యాసాగర్ రాఘవలది విజయనగరం దగ్గర ఒక పల్లె. చిన్నప్పటినుంచి ఆ ఊరి ఎలిమెంటరీ స్కూల్లో కలిసే చదివారు. ఆ తర్వాత పక్క ఊళ్ళో హై స్కూల్లో జాయిన్ అయ్యారు. రాఘవ్ తండ్రి ఆ ఊర్లో మోతుబరి రైతు. రాఘవ్ ఒక్కడే కొడుకు. దీనికి భిన్నంగా విద్యాసాగర్ తండ్రి ఒక సన్నకారు రైతు. అందుకే 10వ తరగతి పాస్ అయిన తర్వాత విద్యాసాగర్ని కాలేజీలో చదివించలేనన్నాడు. అప్పుడు రాఘవ తన తండ్రితో చెప్పి కాలేజీలో జాయిన్ చేయించాడు. ఇద్దరు ఇంటర్లో రూమ్మేట్స్. ఆ రూమ్ అద్దె దగ్గర నుంచి భోజనాల ఖర్చు దాకా అన్నీ రాఘవే భరించేవాడు. తన తండ్రికి తెలిసి కొంత, తెలియక కొంత రాఘవ్ విద్యాసాగర్కి సహాయం చేస్తుండేవాడు. ఇంటర్ తర్వాత డిగ్రీలో కూడా అంతే. ప్రిన్సిపల్ని కలిసి సాగర్ పరిస్థితి వివరించి అతనికి స్కాలర్షిప్ వచ్చే ఏర్పాటు చేశాడు. డిగ్రీ 2వ సంవత్సరంలో ఉండగా కాలేజ్ ఎలక్షన్లలో 2 గ్రూపుల మధ్య జరిగిన కొట్లాటలో సాగర్ మీద అక్రమంగా కేసు బనాయించి అరెస్ట్ చేయించారు అవతల వర్గం వారు. సాగర్ని సెల్లో కలిశాడు రాఘవ. రాఘవని చూసి సాగర్ ఒకటే ఏడుపు. రాఘవ, ఈ లాకప్లో ఒకరోజు దాటి ఉంటే ఇంకా నా చదువు నాశనం అవుతుంది. నువ్వే ఈ గండం నుంచి కాపాడాలి, రోదిస్తూ అర్థించాడు సాగర్. రాఘవ మౌనంగా వచ్చేశాడు. అతను ఆ స్టేషన్ ఎస్ఐని కలిసి పరిస్థితిని వివరించాడు. వెంటనే 10,000 రూపాయలు కడితే జామీన్ మీద వదిలిపెడతానన్నాడతను. వెంటనే 10,000 రూపాయలు కట్టాలంటే ఏం చెయ్యాలో రాఘవకి తోచలేదు. రూమ్కెళ్ళి సైకిల్ మీద ఇంటికెళ్ళాడు. తండ్రికి తెలియకుండా తల్లితో ఈ విషయం చెప్పి ఆమె గొలుసు తెచ్చి తాకట్టు పెట్టి ఆ డబ్బుతో సాగర్ని విడిపించి అతని జీవితాన్ని కాపాడాడు. తర్వాత ఆ విషయం ఇంట్లో తండ్రికి తెలిసి అతని చేత ఎన్నో చీవాట్లు తిన్నాడు రాఘవ. అయినా సాగర్ని కాపాడానన్న తృప్తి మిగిలింది రాఘవకి. ఆఖరి సంవత్సరంలో సాగర్ వైదేహితో ప్రేమలో పడ్డాడు. ఆమె అతని క్లాస్మేట్. మొదట్లో ఇద్దరూ స్నేహితులుగానే ఉన్నా చదువు పూర్తయ్యేసరికి పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయారు. కాని వచ్చిన చిక్కేమిటంటే వైదేహి ఆ నియోజకవర్గపు ఎమ్మెల్యే కూతురు. ఎమ్మెల్యే రఘునందన్ రావు ఎన్నో పరిశ్రమలకు అధిపతి, కోటీశ్వరుడు. ఆ విషయం తెలిసిన రాఘవ ఆమెతో పరిచయం పెంచుకోవద్దని సాగర్ని వారించాడు. కాని తాను ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నానని, తన ప్రేమని సందేహించవద్దని చెప్పడంతో వాళ్ళిద్దరినీ రూమ్కి పిలిచి మాట్లాడాడు రాఘవ. ఆ తర్వాత రఘునందన్ రావుతో చాలా గొడవలు జరిగాయి. సాగర్తో పాటు రాఘవ మీద కూడా కేసు పెట్టించి ఇద్దరిని అరెస్ట్ చేయించాడతను. కాని రాఘవ్ బెయిల్ మీద విడుదలై రఘునందన్ రావుని కలిసి సాగర్ వైదేహీల ప్రేమ గురించి విపులంగా చెప్పాడు. పెద్ద మనసుతో వాళ్లకు వివాహం చెయ్యమని అర్థించాడు. వైదేహి కూడా తాను సాగర్నే పెళ్లాడతానని చెప్పడంతో అతనికి వాళ్ల వివాహానికి అంగీకరించక తప్పలేదు. వివాహం అయిన తర్వాత రఘునందన్ రావు అల్లుడు సాగర్కు తను కొత్తగా అమెరికాలో నెలకొల్పిన కంపెనీ బాధ్యతలు అప్పచెప్పాడు. దీంతో సాగరు వైదేహితో కలిసి పెళ్లైన 10 రోజుల్లోనే అమెరికా వెళ్లిపోయాడు. అలా వెళ్లిన సాగరు మళ్లీ 25 సంవత్సరాల తర్వాత తన మామగారు చనిపోవడంతో ఇండియాకి తిరిగి వచ్చాడు. మధ్యలో 3 సార్లు ఇండియా వచ్చిన బిజీ షెడ్యూల్స్ వల్ల రాఘవ గురించి ఆలోచించే అవకాశం లేకపోయింది. 10 సంవత్సరాల క్రితం చివరిసారిగా
తన తల్లి చనిపోయినప్పుడు తన పల్లెకొచ్చాడు సాగర్. అప్పుడు తెలిసింది రాఘవ తల్లిదండ్రులు అంతకు 2 సంవత్సరాల క్రితమే చనిపోయారని. రాఘవ ఇంటిని పొలాన్ని అమ్మేసి విశాఖపట్నం వెళ్ళిపోయాడని చెప్పారు. కాని ఇన్నాళ్లకు అతని అడ్రస్ దొరకడంతో సాగర్ ఆనందానికి హద్దుల్లేవు. అందుకే అతన్ని కలవాలని వెంటనే బయలుదేరాడు. అరగంట తర్వాత కారు ఓ ఇంటి ముందు ఆగింది. కారును చూసి ఓ యువకుడు ఇంట్లోంచి బయటికొచ్చాడు. డ్రైవర్ కారు దిగి ఆ యువకుణ్ణి, "ఇది రాఘవ్ గారి ఇల్లేనా సారు?" అని అడిగాడు. "అవును, మా నాన్నగారే రాఘవ్ గారు" అన్నాడు. ఈలోగా సాగరు వెనక డోర్ తెరిచి దిగాడు. ఆ యువకుణ్ణి చూసి సాగర్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. అతను అచ్చం రాఘవలాగే ఉన్నాడు. ఆ యువకుడు కారు దిగిన సాగర్కి నమస్కారం చేశాడు. "బాబూ, నేను మీ నాన్నగారు రాఘవ స్నేహితులం. నా పేరు సాగర్, విద్యాసాగర్. వాణ్ణి కలవాలని వచ్చాను" అన్నాడు సాగర్. "లోపలికి రండి అంకుల్, నాన్నగారు ఆఫీస్కెళ్లారు, ఇంకో గంటలో వస్తారు" అంటూ లోనికి తీసుకెళ్లాడు ఆ యువకుడు. కాసేపటికి అతను వాళ్ళ అమ్మతో తిరిగి వచ్చాడు. ఆమె వస్తూనే సాగర్కి నమస్కరించింది. "మా అమ్మగారు" అంటూ ఆమెను పరిచయం చేశాడు ఆ యువకుడు. ఆమె భానుమతి. "నమస్కారం అమ్మా, నా పేరు సాగర్. నాది రాఘవది ఒకే ఊరు. కాలేజీలో కూడా కలిసే చదువుకున్నాం. నేను కొన్ని కారణాల వల్ల చదువు అయిపోగానే అమెరికా వెళ్ళిపోయి ఈ మధ్యనే వచ్చాను. అందుకే మీరెవరూ తెలియదు నాకు. నేను వచ్చిన దగ్గర్నుంచి వీణ్ణి కలవాలని ఎంతో ప్రయత్నం చేశాను. చివరికి నిన్ననే మీ అడ్రస్ దొరికింది. ఎలాగైతేనే మీ ఇల్లు చివరకు కనుక్కున్నాను. ఇందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా" అన్నాడు సాగర్. ఎదురుగా గోడ మీద రాఘవ భార్యతో ఉన్న ఫోటోని చూసి దగ్గరగా వెళ్లి చూశాడు. 25 ఏళ్ల క్రితం చూసిన రాఘవని మళ్ళీ ఇదే చూడడం, అది ఫోటోని. ఆ తర్వాత వాళ్ల విషయాలన్నీ అడగడం మొదలుపెట్టాడు. ఆమె చెప్పసాగింది. రాఘవ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నాడని, కొడుకు రామకృష్ణ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నాడని, 2 కూతుళ్లు చదువుకుంటున్నారని చెప్పింది. ఇంతలో ఆమె కాఫీ తెచ్చిచ్చింది. కాఫీ తాగుతూ మళ్ళీ అడిగాడు. "ఏమ్మా, నాకు తెలిసిన రాఘవ్ పరోపకారి. స్నేహం అంటే ప్రాణం ఇస్తాడు. ఒకళ్ళకి సాయం చెయ్యడమే తప్ప తను ఎవరి సహాయం తీసుకోడు. తను ఎన్ని బాధలు పడ్డా ఎవరినీ కష్టపెట్టడు. ఇప్పటికీ అలాగే ఉన్నాడా? కొంచెమైనా మారేడా?" "లేదన్నగారు, అతనేమీ మారలేదు. ఇప్పటికే అంతే. అంత నిక్కచ్చితనంగా ఉండబట్టే ఇప్పటికీ 15 సంవత్సరాల సర్వీసులో 10 సార్లు ట్రాన్స్ఫర్లయ్యాయి. ఇది 11వ ఊరు. ఎవరికీ తలవంచని మనస్తత్వం ఆయనది." "మరి రాఘవ్ చెల్లెళ్ళు ఎక్కడున్నారు?" "వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ పొలాన్ని అమ్మేసి వాళ్ళిద్దరికీ పెళ్లిళ్లు చేసేశాం. వాళ్ళిద్దరూ విశాఖపట్నంలో ఉంటున్నారు. ఈ పట్నంలో ఆయనకొచ్చే జీతంతో సంసారాన్ని నెట్టుకురావడం కొంచెం కష్టంగానే ఉంది. మా వాడికి మొన్ననే ఏదో కంపెనీ నుంచి ఇంజనీర్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ వచ్చింది. వాడికి ఉద్యోగం వస్తే మా ఇబ్బందులు కొన్నైనా తీరతాయి" వివరాలన్నీ చెప్పింది భానుమతి. వాళ్ళు మాట్లాడుతుండగానే రాఘవ్ వచ్చాడు. రాఘవ్ని చూస్తూనే సాగర్ ఒక్క ఉదుటం లేచి కావలించుకున్నాడు. రాఘవ్ కూడా సాగర్ని తన ఇంటి దగ్గర అలా చూశాక ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. 25 ఏళ్ల తర్వాత సాగర్ని చూడడం అతనికి ఏం జరుగుతోందో అర్థం కావట్లేదు. మూగవాడే అయ్యాడు. ఇద్దరూ కొంచెంసేపు మాటలు రాని మూగవారే అయ్యారు. కొద్దిసేపటికి రాఘవే తేరుకుని అన్నాడు. "చాలా సంతోషంరా సాగర్. మా ఇల్లు ఎంతో కష్టపడి వెతికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది." ఇక ఇద్దరు పరిసరాలు మరిచిపోయారు. ఒకటే కబుర్లు. చిన్నప్పటి కబుర్ల నుంచి అమెరికా దాకా ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు. రాఘవ మధ్యలో వైదేహి గురించి అడిగాడు. "ఒరేయ్ రాఘవ, వైదేహి నిన్ను తలవని రోజు ఉండదురా. తల్లిదండ్రులనైనా మర్చిపోతుంది, కాని నిన్ను మర్చిపోదు. ఈ అన్న అంటే ఆమెకంత అభిమానం. మా ఇద్దరి పెళ్లి దగ్గరుండి మరీ జరిపించావు కదా, అందుకే ఈ అన్న మీద ఆమెకి అంత ఆప్యాయత." తన మాటలు విన్న రాఘవకి కళ్ళు చెమర్చాయి. వాళ్ల స్నేహం చూసి భానుమతి సంభ్రమాశ్చర్యాలకు లోనైంది. కొంతసేపటి తర్వాత సాగర్ లేస్తూ, "రాఘవ, మరి నే వెళ్ళొస్తాను. ఇక మీ ఇల్లు తెలిసింది కదా, తరచూ వస్తుంటాను. రేపు మీ కుటుంబం అంతా మా ఇంటికి రావాలి. అందుకే ఇప్పుడు మీ అబ్బాయి రామకృష్ణ నాతో మా ఇంటికి తీసుకెడతాను. వాడు మా ఇల్లు చూసినట్టుంటుంది.
రేపు మీరు తేలిగ్గా మా ఇంటికొచ్చేయవచ్చు అంటూ రామకృష్ణన్ తీసుకుని బయలుదేరాడు సాగర్. రాఘవ, భానుమతి, పిల్లలు కారు దాకా వచ్చి వాళ్లకు వీడ్కోలు పలికారు. కారు రాఘవ ఇల్లు దాటగానే రామకృష్ణతో అన్నాడు విద్యాసాగర్. రామకృష్ణ, చూసావా మా ఇద్దరి స్నేహం? 25 ఏళ్ల తర్వాత మీ నాన్నను చూసినందుకు నాకు చాలా సంతోషం కలిగింది. ఇంతకీ అసలు విషయం చెబుతాను విను. ఇంతకీ మీ ఇంటి అడ్రస్ ఎలా కనుక్కున్నానో తెలుసా? నువ్వు ఇంజనీర్ ఉద్యోగానికి అప్లై చేసింది మా కంపెనీకే. దానికి నేను చైర్మన్ని. సాధారణంగా ఇంటర్వ్యూకి రాబోయే అభ్యర్థుల లిస్టు ఫైనల్గా నాకు పంపిస్తారు. అందులో నీ వివరాలు చూస్తుంటే మీ నాన్న పేరు, ఇంటి పేరుతో సహా చూసి మీ నాన్నే నా స్నేహితుడు రాఘవని పోల్చుకున్నాను. అలా మీ ఇంటికొచ్చాను. అతను చెబుతుంటే రామకృష్ణ ఆశ్చర్యంగా వింటున్నాడు. నువ్వు ఎల్లుండి ఇంటర్వ్యూకి హాజరవ్వు. ఆ రోజే నీకు ఆర్డర్స్ ఇచ్చేస్తాను. వెంటనే జాయిన్ అవుదుగాని. నీకో పెద్ద బంగళా కూడా కంపెనీ ఇస్తుంది. మీరందరూ అందులోకి షిఫ్ట్ అవుదురుగాని. కానీ ఒక్క విషయం, నువ్వు రాఘవ కొడుకువని తెలిసే నీకు ఉద్యోగం ఇచ్చానని మీ నాన్నకి చెప్పొద్దు. వాడికి ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో తెలియరాదు. వాడు చాలా ఆత్మాభిమానం ఉన్న మనిషి. తెలిస్తే ఒప్పుకోడు. వాడు ఎవరినుంచి, అందులోనూ నాలాంటి స్నేహితుల నుంచి ఏ సహాయం తీసుకోడు. అతను చెబుతుంటే రామకృష్ణకి తన తండ్రి ఎంతటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థమైంది. నేనీరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ నాన్నే. వాడి రుణాన్ని జన్మజన్మలకి తీర్చుకోలేను. ఆనాడు వాడు నాకు సాయం చేశాడని, నేనీనాడు నీకు ఉద్యోగం ఇస్తున్నానని నీవనుకోవద్దు. వాడు చేసిన సహాయానికి వెలకడితే నాకంటే పాపాత్ముడెవరూ ఉండరు. మా రాఘవ కొడుక్కి ఉద్యోగం ఇవ్వడం అన్నది నా బాధ్యత. నా జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయం. వాడు మా ఆత్మబంధువు. చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ అన్నాడు విద్యాసాగర్. కారు విద్యాసాగర్ ఇంటివైపు దూసుకుపోతోంది. కథ సమాప్తం.